హాయ్ ఆల్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇన్ఫినీ పార్క్. లేట్ చేయకుండా దేవరా మూవీ నాన్ కంటెంట్ రివీలింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఇంతకీ మూవీ ఎలా ఉందంటే ఎక్సెప్ట్ క్లైమాక్స్ సినిమా అంతా బాగుందండి. ఇంకా ఇన్ డెప్త్ రివ్యూలోకి వెళ్దాం. డైరెక్టర్ కొరటాల శివ గారు దేవరా మూవీ కోసం ఏదైతే వరల్డ్ బిల్డ్ చేశారో ఆ సెటప్ అంతా బాగుందండి. దేవరా మూవీ ప్లాట్ లైన్ సింపుల్ గా చెప్పాలంటే ధైర్యంతో విర్రవీగులాడుతున్న కొన్ని గ్యాంగ్స్ కి భయాన్ని పరిచయం చేసిన దేవర కథ ఇది. మూవీలో ఇంకా కొన్ని సబ్ ప్లాట్స్ ఉంటాయండి. దేవరా మూవీకి ఎన్టీఆర్ గారు తన సైడ్ నుంచి 100% ఎఫర్ట్స్ పెట్టారు. ఎన్టీఆర్ గారు దేవరా అండ్ వారా క్యారెక్టర్స్ ని ఈజీగా పుల్ ఆఫ్ చేశారు. ఒక లైన్ లో చెప్పాలంటే దేవరా అండ్ వారా రోల్స్ ని కుమ్మి అవతలేశారు అంతే. దేవరా అండ్ వారా క్యారెక్టర్ వేరియేషన్స్ ని ఎన్టీఆర్ గారు చాలా బాగా ప్రెజెంట్ చేశారు. నేను ఈ మాట ఆల్రెడీ ట్రైలర్ రివ్యూలో చెప్పాను, మళ్ళీ చెబుతున్నా కూడా. ఎన్టీఆర్ గారు ఫైట్ సీన్స్ లో కానీ, డైలాగ్ డెలివరీలో కానీ, డాన్స్ స్టెప్స్ లో కానీ వంక పెట్టకుండా తన స్టైల్లో అదరగొట్టేశారు. సైఫ్ అలీ ఖాన్ గారు తనకిచ్చిన రోల్ లో బాగా నటించారు. జాన్వీ కపూర్ గారి స్క్రీన్ టైం తక్కువైనా తన గార్జియస్ లుక్స్ తో, తన బ్యూటిఫుల్ డైలాగ్స్ తో ఆడియన్స్ ని ఇంప్రెస్ చేసేస్తారు. గెటప్ శ్రీను కామెడీ ట్రాక్ కూడా చాలా బాగుంది. రిమైనింగ్ కాస్ట్ వాళ్ళకి ఇచ్చిన రోల్స్ లో బాగానే నటించారు. మూవీలో వచ్చే పహిల్వాన్ ఫైట్స్, అండర్ వాటర్ ఫైట్ సీక్వెన్సెస్, యాక్షన్ సీక్వెన్సెస్, షార్క్ సీన్ ని చాలా బాగా కొరియోగ్రఫీ చేశారు. ప్రకాష్ రాజ్ గారి ఎలివేషనల్ డైలాగ్స్ అరాచకం అంతే. అనిరుద్ధ్ గారు బీజిఎం ఇచ్చి పడేశారు. ఫియర్ సాంగ్ అండ్ చుట్టమల్లె సాంగ్ చాలా బాగున్నాయి. మెయిన్లీ ఆయుధ పూజ సాంగ్ కొరియోగ్రఫీ అండ్ సాంగ్ ఎడిటింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్. ఈ మూవీకి మెయిన్ ఎసెట్స్ అంటే ఎన్టీఆర్స్ వన్ మ్యాన్ స్టెల్లార్ పర్ఫార్మెన్స్, అనిరుద్ధ్ టెర్రిఫిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. డైరెక్టర్ కొరటాల శివ గారు ఫస్ట్ హాఫ్ ని చాలా బాగా రాసుకున్నారు. సమ్ పార్ట్స్ ఆఫ్ సెకండ్ హాఫ్ ఆల్సో గుడ్. ఇంటర్వెల్ అండ్ ప్రీ ఇంటర్వెల్ సీన్స్ కూడా బాగున్నాయి. కానీ కొరటాల శివ గారు ఫెయిల్ అయింది మాత్రం స్లో నరేషన్ అండ్ క్లైమాక్స్. CGI అండ్ VFX వర్క్స్ ఎలాగొన్నా ఆన్ స్క్రీన్ సినిమా చూడడానికి మాత్రం చాలా బాగుంది. క్లైమాక్స్ తప్పితే సినిమా అంతా బాగుందండి. దిస్ ఈజ్ మై రివ్యూ ఆన్ దేవరా. ఒకవేళ మీరు మూవీ చూసి ఉంటే మీకు మూవీ ఎలా అనిపించిందో కామెంట్స్ లో చెప్పేయండి.